ఇన్నేళ్ళ నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? నీ దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మనుషులను మోసం చేసి మాయ మాటలు చెప్పి తన అవసరాలు తీర్చుకునేంత అడ్డమైన తెలివితేటలన్నా ఉండాలి. అట్లున్నోళ్ళదే కాలం ఈ రోజుల్లో. లేదా విపరీతమైన డబ్బు ఉండాలి. ఈ రెండు లేని మనిషి ముందుకెళ్ళడం చాలా కష్టం. మంచితనం అనుకొని పోతే ఏమిటికి వనికి రావట్లేదు ఈ రోజుల్లో. అట్లా తేనె పూసినట్టు తీయగా మాట్లాడడం నాకు రాదు. తీయగా మాట్లాడతారబ్బా ఒక్కొక్కరు ఉంటారు. అసలు ఆ మాటలకి ఆ మాటల తీయదనానికి మనం అసలు పడిపోవాలి. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అంత తీయగా అంత మెత్తగా మాట్లాడతారు. అట్లనే ఉన్నారు. అలాంటి వాళ్ళదే ఉంది ఇప్పుడు కాలం. కానీ ఎవరైతే కఠినంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో వాళ్ళని నమ్మాలి. ఇట్లా తీయగా మాట్లాడేటోళ్ళను అస్సలు నమ్మొద్దు జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా అలాంటి వ్యక్తులు ఒకరు మనకి పరిచయం అవుతారు. అది జల్దీ గమనిస్తే బాగుంటుంది. ఎప్పటికో నాలాగా గమనిస్తే చాలా కష్టమే. ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, ఉంటారు కొందరు మన పక్కనే, మన దగ్గరే, మన చుట్టుపక్కలనే ఉంటారు. ఆ మాటలకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటున్నా కదా, అంత నమ్మిచ్చేస్తారు. సమయం వచ్చినప్పుడు ఇట్లా చూపించేస్తారు వాళ్ళ గుణం. అప్పుడు ఎర్రి మొహాలు వేసుకొని మనం ఉండాలి. అసలు ఏం అర్థం కాదనమాట. అప్పుడు అసలు నేనేనా, ఆ వాళ్ళేనా ఇట్లున్నది అని తిరిగిపోవాలి కళ్ళు. అట్లుంటారు. అట్లాంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు. జాగ్రత్త పడాలి.